నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్తున్నారు. రాజ్యసభకు వెళ్ళడం వల్ల ఇప్పుడు సీఎంగా ఎవరు ఉంటారు? ఇప్పుడు డిప్యూటీ సీఎంగానైతే ఆయన కుమారుడు నిశాంత్ కుమారే ఉంటారు. ఇంతవరకు ఇక్కడ డిప్యూటీ సీఎం ఎవరంటే బీజేపీకి చెందినటువంటి సామ్రాట్ చౌదరి. ఈ సామ్రాట్ చౌదరి ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. అలాగే పార్టీని మంచి బలోపేతం చేశారు. ఆయనతో పాటు నిత్యానంద రాయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా చేస్తున్నారు. ఈయన కూడా బీహార్కి చెందినటువంటి నేత. వీళ్ళిద్దరూ ఇప్పుడు సీఎం రేస్ కోసం ఎదురు చూస్తున్నారు, పోటీ పడుతున్నారు. అయితే ఇందులో ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా సామ్రాట్ చౌదరికే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ యొక్క బాధ్యత బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ మీద పెట్టేసింది. నితిన్ నబీన్ ఎవరు అంటే బీహార్కి చెందినటువంటి నేత, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేత. సో ఇప్పుడు ఈ వీళ్ళ ముగ్గురులోనే ఈ యొక్క ఇదంతా కూడా జరగబోతుంది. కాబట్టి బీజేపీ అంతా వేరే వైపు దృష్టి పెడుతుంది. బీహార్లో ఎవరు సీఎం అయినా బీజేపీ నుంచే అవుతారు. కాకపోతే సరైనటువంటి నాయకుడు ఉండాలి. ఉత్తరప్రదేశ్, అస్సాం, బీహార్ ఈ 3 రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి మధ్యలో పశ్చిమ బెంగాల్ పక్కన పెట్టండి. రేపు ఎన్నికల్లో ఏదైనా జరగవచ్చు. అయితే ఇక్కడ సరైనటువంటి నేతలు ఉండాలి, చాలా బలమైనటువంటి నేతలు ఉండాలి, సొంత వ్యక్తిత్వం ఉన్నటువంటి నేతలు ఉండాలి. దానికి నిత్యానంద రాయ్ గారు పర్వాలేదు, ఆయనేమి మనం తక్కువ అంచనా వేయకూడదు. ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి కీలకమైనటువంటి పాత్ర పోషించారు. కానీ సామ్రాట్ చౌదరి అయితేనే కరెక్ట్, సొంత వ్యక్తిత్వం ఉంటుంది, బలమైనటువంటి నేత, దృఢమైనటువంటి నేత. కాబట్టి ఈయనే కరెక్ట్ అనేది అందరి అభిప్రాయం. మరి బీజేపీ ఏ నిర్ణయాలు తీసుకుంటుందో మరి మనకు తెలియదు. ప్రస్తుతానికి ఏదైనా సరే బీహార్ రాజకీయాలు పెను సంచలనమే. బీజేపీ ఏదైనా అనుకుందంటే ఆ పక్క ప్లాన్ అమలు చేయగలుగుతుంది.